అందాల నటులు నటభూషణ్ శోభన్ బాబు 17వ వర్ధంతిని పురస్కరించుకుని శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గురువారం గోదావరి బండ్ రోడ్లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సేవా సమితి అధ్యక్షులు కొనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు యనమల రంగబాబు, బల్లా శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, సోగ్గాడు ప్రసాద్, బట్టిప్రోలు శ్రీనివాస్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు। నా పేరు శ్రీనివాస్ కుమార్, రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి ప్రెసిడెంట్ అండి। శోభన్ బాబు గారు 17వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భారీ అన్నదానం జరుపుతున్నాం। అలాగే అభిమానులందరూ కూడా చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి వచ్చి బాగా జరుపుకుంటున్నాం అండి। ప్రతి సంవత్సరం ఇలాగే అభిమానులందరూ మాతోటి సహకరించి ప్రతి సంవత్సరం జయంతి, శోభన్ బాబు గారి జయంతి వర్ధంతి కూడా జరుపుకునేటట్టు అందరిది అభిమానం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను। నా పేరు శ్రీనివాస్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ని, రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి సెక్రటరీని। శోభన్ బాబు 2008లో కాలం చేసిన కాడి నుంచి కూడా శోభన్ బాబు విగ్రహం ఆయన చనిపోయిన సంవత్సరం లోపల కాంస్య విగ్రహం మన రాజమండ్రి గోదావరి తీరాన అప్పుడు రాజకీయ నాయకులు, అప్పుడు కమిషనర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో అభిమానులందరూ సహకరించడం వల్ల ఈ గోదావరి తీరాన ఫస్ట్ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా శోభన్ బాబు విగ్రహం ఇక్కడ నెలకొల్పాం। అలాగే 1975లో శోభన్ బాబు గారు 8 సినిమాలు రిలీజ్ అయ్యి 8 కూడా భారీ విజయం సాధించి అన్ని సినిమాలు కూడా శతదినోత్సవం జరుపుకుని ఈ రోజుకి ఏ హీరోకి కూడా అటువంటి ఘనకారం లేదు। ఈ సంవత్సరం 50వ సంవత్సరం అయిన సందర్భంగా హైదరాబాద్లో కూడా భారీగా ప్రోగ్రామ్ చేయదలిచాము। అలాగే ఇప్పుడు రాజమండ్రిలో కొంచెంసేపట్లో సుమారు 1000 మంది నుంచి 1500 దాకా భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది। ఏలూరు నుంచి, తణుకు నుంచి, భీమవరం నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అభిమానులు తరలి వచ్చారు। అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। శ్రీనివాస్।